నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అయోధ్య, వారణాసి, మధుర వందల ఏళ్లుగా ఈ ఆలయాలను మసీదుల చెర నుంచి విముక్తి చేయాలనే పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. పరాయి పాలకులు దేశంలో ధ్వంసం చేసిన వేల ఆలయాల్లో ఇవే ముఖ్యమైనవి. ఇవే కాకుండా శక్తి పీఠాలు లాంటి మరెన్నో ముఖ్యమైన ఆలయాల్లో కూడా అన్యమత ప్రార్థన స్థలాలు వచ్చాయి. 3 ముఖ్యమైన ఆలయాలకు సంబంధించి అయోధ్య ఘట్టం అయిపోయింది. వారణాసిలో పూజలకు అనుమతులు వచ్చాయి. ఇక మిగిలింది మధుర. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. భగవాన్ శ్రీకృష్ణ స్నేహితులు కూడా ఒక పిటిషనర్లు ఉన్న కేసు మధుర షాహీ ఈద్గా మసీదు కేసు. ఈ కేసు వేసిన పిటిషనర్లు తమను తాము అలాగే అభివర్ణించుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు వివిధ న్యాయస్థానాల మధ్య చక్కర్లు కొడుతుంది. నిజానికి శ్రీకృష్ణుడి కోసం జరుగుతున్న ఈ పోరాటం ఇప్పటిది కాదు. ఒక కథనం ప్రకారం దీనికి సుమారుగా 1000 ఏళ్ల చరిత్ర ఉంది. మరో కథనం ప్రకారం చూసినా కనీసం 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కేసుకు సంబంధించి సమాచార హక్కు కింద అడిగిన ఓ ప్రశ్నకు ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాధానం ఇప్పుడు సంచలనం కలిగించింది. ఏమైతేనే మధుర ఆలయానికి సంబంధించి ఇప్పుడు మరో చారిత్రక ఆధారం లభించినట్లయింది. మొఘల్ రాజు ఔరంగజేబు మధురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో షాహీ ఈద్గా మసీదును కట్టించాడని భారత పురావస్తు శాఖ అగ్ర విభాగం పేర్కొంది. యూపీలోని మొయిన్పూర్కి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపింది. అంతేకాదు ఈ సమాధానానికి ఆధారంగా బ్రిటిష్ కాలం నాటి రికార్డులను కూడా ఉదహరించింది. మధుర ఆలయ విముక్తి కోసం హిందువులు శతాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆధునిక కాలానికి వస్తే హిందువులు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం చూస్తే సామాన్య శకం 1618లో 13 ఎకరాలకు పైగా స్థలంలో మధ్యప్రదేశ్లోని ఓర్చాకు చెందిన రాజా వీర్ సింగ్ బుందేలా మధుర ఆలయాన్ని నిర్మించారు. మొఘల్ రాజు ఔరంగజేబు ఆదేశాల మేరకు 1670లో ఈ ఆలయాన్ని కూల్చివేసి ప్రస్తుతం ఇదే స్థలంలో ఉన్న మసీదును నిర్మించారు. 1670 ఫిబ్రవరి నాటి రికార్డులో సైతం ఈ వివరాలున్నాయి. ఈ మసీదు హిందూ ఆలయాన్ని కూల్చేసి ఆ స్థలంలో కట్టారనేందుకు ఎన్నో ఆధారాలున్నాయి. కమలం పువ్వు ఆకారంలోని స్తంభాన్ని మసీదు ఆవరణలో చూడవచ్చు. ఆ నిర్మాణం ఒకప్పుడు ఆలయం అనేందుకు ఈ స్తంభమే ఆధారమని ఎంతో మంది అంటున్నారు. ఈ స్తంభానికి మొదట్లో హిందూ మత చిహ్నాలతో పాటుగా శేషనాగు కూడా కొలువుదీరి ఉన్నాడు. శ్రీకృష్ణ జన్మభూమిగా పేరొందిన ఈ ఆలయాన్ని కాట్రా కేశవ్ దేవ్ ఆలయంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సమీప ప్రాంతాన్ని శ్రీకృష్ణ జన్మభూమిగా వ్యవహరిస్తున్నారు. షాహీ ఈద్గా మసీద్ కమిటీ వాదనలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. ఆలయానికి ఉన్నట్లుగా చెబుతున్న స్థలంలోకి తమ మసీదు రాదని వారంటున్నారు. మసీద్ కింద శ్రీకృష్ణ జన్మభూమి ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ వాదిస్తున్నారు. అందుకు ఏ విధమైన డాక్యుమెంటరీ సాక్ష్యం లేదంటున్నారు. కాకపోతే ప్రస్తుతం ఆలయం 10 ఎకరాల స్థలంలోనే ఉందని, మరో 2.5 ఎకరాల స్థలంలో మసీద్ ఉందని హిందూ వర్గాల ప్రతినిధులు చెబుతున్నారు. మధుర మసీదు ఏళ్లుగా కొనసాగుతుంది. ఏమైతేనేం స్థానిక హిందూ వర్గాలు మసీదు కమిటీతో రాజీకి కూడా వచ్చాయి. కాకపోతే 2020లో ఈ పోరాటం ఓ పెద్ద మలుపు తిరిగింది. రంజన అగ్నిహోత్రి ఇతరులు కలిసి రాజీ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
మొదట్లో ఈ పిటిషన్ను న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఆ తర్వాత మాత్రం ఈ అంశంపై విచారణ జరిపేందుకు అంగీకరించాయి. ఈ క్రమంలోనే మరెన్నో వర్గాలు కూడా తాము కూడా ఈ కేసులో చేరుతామంటూ పిటిషన్లు దాఖలు చేశాయి. మొత్తం 18 పిటిషన్లు వచ్చాయి. రెండు పక్షాలు క్లెయిమ్ చేస్తున్న అంశాలపై మసీద్ ఆవరణలో కోర్టు పర్యవేక్షణలో సర్వే జరపాలంటూ డిసెంబర్ 14వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఇక అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మసీద్ కమిటీ సవాల్ చేసింది. హిందూ వర్గాల వాదనలు డిస్మిస్ చేయాల్సిందిగా కోరింది. ఈ విధంగా కేసులు వేయడం ప్రార్థన స్థలాల చట్టం 1991 ప్రకారం వీలు కాదని వాదించింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను జనవరి 16న సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఏప్రిల్ వరకు ఈ అంశంపై స్టే ఇచ్చింది. అయితే ఈ కేసును కొనసాగించవచ్చా లేదా అనే అంశంపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరపవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 22న ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో వాదనలు ఆధారాలు దాఖలు చేసేందుకు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని కూడా స్పష్టం చేసింది. దీంతో బహుశా ఫిబ్రవరి చివరి వారంలో మధుర ఆలయం కేసు విచారణ అర్హతపై తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. విచారణ కొనసాగించవచ్చు అని గనక నిర్ణయిస్తే విచారణ కొనసాగుతుంది. తుది తీర్పు వచ్చే వరకు ఏళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. లేదంటే న్యాయమూర్తులు గనక వీలైనంత త్వరగా తుది తీర్పు వస్తే మధురలో శ్రీకృష్ణ జన్మస్థానం పేరుతో అతిపెద్ద ఆలయం రానుంది. అయోధ్య, వారణాసి, మధుర దేశంలోని హిందువులకు అతి ముఖ్యమైన ఆలయాలుగా ఉన్నాయి. ఈ 3 ఆలయాల్లోని మసీదులపై హక్కులను ముస్లింలు స్వచ్ఛందంగా వదులుకోవాల్సిందిగా శంకరాచార్యులు మొదలుకొని అయోధ్య ఆలయ ట్రస్ట్ సభ్యులు దాకా అంతా కోరుతున్నారు. అంతేకాదు ఈ 3 వదిలేసుకుంటే మిగతా వాటి గురించి తాము పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయబోమని కూడా చెప్పారు. మరోవైపున ముస్లిం వర్గాలు మాత్రం ఈ అంశాన్ని భిన్న దృక్పథంతో చూస్తున్నాయి. దాంతో అవి కాశీ, మధుర ఆలయాల్లోని మసీదులపై హక్కులు వదులుకునేందుకు సిద్ధంగా లేవు. ఇక న్యాయ పోరాటం కొనసాగిస్తామని అంటున్నాయి. ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబూలో ఉన్న మసీద్ ముస్లింలకు అత్యంత ముఖ్యమైంది. కాకపోతే అది ఒకప్పటి అరేబియా తెగల ప్రార్థన మందిరంగా ఉండింది. జెరూసలం విషయానికి వస్తే టెంపుల్ మౌంట్ అనే యూదు ఆలయంపై డోమ్ ఆఫ్ ది రాక్ ను నిర్మించారు. యూరోప్లో అనేక చర్చిలు మసీదులుగా మారిపోయాయి. ఇవన్నీ చరిత్రలో సాక్ష్యాధారాలతో సహా నిలిచాయి. చరిత్రపై, మతంపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో పాత ఉదంతాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. వెయ్యేళ్ల కాలంలో దేశంలో సుమారుగా 40,000 ఆలయాలు ధ్వంసమైనట్లు ఒక అంచనా. గజని మొదలుకొని మంగోల్ వంశానికి చెందిన మొఘల్ రాజుల దాకా పరాయి రాజులంతా హిందూ ఆలయాలపై, హిందువులపై నిరంకుశంగా వ్యవహరించారు. ప్రస్తుతం కొన్ని దశాబ్దాలుగా దేశంలో జాతీయవాదం ప్రబలింది. దీంతో ఆనాడు ధ్వంసమైనటువంటి ఆలయాల వివరాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగా మరెన్నో పోరాటాలు తెరపైకి వస్తున్నాయి. రిక్లైమ్ టెంపుల్స్ పేరుతో సోషల్ మీడియాలో వివిధ వర్గాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో అలంపూర్, వేములవాడ లాంటి ఆలయాల్లో లేదా వాటికి అత్యంత సమీపంలో దర్గాలున్నాయి. కర్ణాటక విషయానికి వస్తే శ్రీరంగపట్నంలో హనుమాన్ ఆలయం కూల్చివేసి జమ్మా మసీద్ నిర్మించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మసీద్ వద్ద ఇప్పటికీ గోపురాలు, ఆలయ శిల్పాలు ఉన్నాయి. ఇక ఏపీలో కదిరి, అనంతపూర్, పెనుకొండ, రాజమండ్రి, తాడిపత్రి, గుండ్లకుంట లాంటి ప్రాంతాల్లో ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించినట్లు చెబుతున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో స్వాధీనం చేసుకోవాల్సిన కట్టడాల జాబితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అధికమైపోయింది.
మతంతో సంబంధం లేకుండా అన్ని రకాల ప్రార్థన మందిరాలను సామరస్య వాతావరణంలో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. నిజానికి ఏ మతం కూడా మరో మతానికి చెందిన ఆలయాలను ధ్వంసం చేసి అక్కడే కొత్తగా నిర్మాణాలు చేయాలని కూడా చెప్పదు. వందల ఏళ్ల క్రితం కొందరు పరాయి పాలకులు చేసిన తప్పిదాలకు నేడు దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే రెండు మతాలకు చెందిన వారు చర్చలతో ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. శతాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ప్రజల మనోభావాలను గౌరవించాలి. వారణాసి, మధుర తరహాలో మరెన్నో ఆలయాల సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇప్పుడు బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.